ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఒక పేద కుటుంబంలో జన్మించిన జ్యోతి ఎర్రాజీ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. ఆమె తండ్రి సెక్యూరిటీ గార్డుగా, తల్లి ఇళ్లలో పని చేసేవారు. పేదరికం, గాయాలు, సరైన సౌకర్యాలు లేకపోవడం వంటి ఎన్నో అడ్డంకులను అధిగమించి ఆమె భారత అథ్లెటిక్ లో హడిల్స్ క్వీన్ గా ఎదిగారు. 2022లో 20 ఏళ్ల జాతీయ రికార్డును బద్దలు కొట్టి 100 మీటర్ల హడిల్స్ ను 13 సెకండ్లలోపు పూర్తి చేసిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. ఆమె పట్టుదల, కఠోర శ్రమకు నిదర్శనంగా 2024లో అర్జున అవార్డును అందుకున్నారు. ఇటీవల 2025లో దక్షిణ కొరియాలోని గుమిలో జరిగిన ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో మహిళల 100 మీటర్ల హడిల్స్ లో 12.96 సెకండ్ల ఛాంపియన్షిప్ రికార్డుతో స్వర్ణ పతకాన్ని సాధించి తన ఆసియా టైటిల్ ను విజయవంతంగా కాపాడుకున్నారు. ప్రేక్షకులు లేని వర్షం తడిసిన స్టేడియంలోనూ ఆమె చూపిన అంకిత భావం, పతకం గెలిచాక ఆమె కళ్ళలో కనిపించిన ఆనంద బాష్పాలు ప్రతి భారతీయుడికి గూస్ బంప్స్ తెప్పిస్తాయి. జ్యోతి విజయగాథ అలుపెరగని పోరాటానికి, స్వప్నాలను సాకారం చేసుకోవడానికి చిహ్నంగా నిలుస్తుంది.